సో ఇటు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే ఇటు హైందవి రెడ్డి గారు అయితే ఎగ్జిట్ అయ్యారు. సో ప్రస్తుతం మనతో రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు ఈ ఇష్యూని పూర్తిగా కూడా ఎలా చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది ఎన్నికల నిబంధనలు సరిగా అమలు అవుతుందని చెప్పుకోవచ్చా, లేకపోతే ఇక్కడ ఏమైనా కుట్రపూరితంగా ఏమైనా రాజకీయ కుట్రలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చా? అక్కడ మీకు అట్లా ఏమిటా నచ్చయ్య గౌడ్ గారికి అదే నమస్కారం. మెట్రో టీవీ ప్రేక్షకులంతా అడ్వకేట్ గా ఒక నలుగురికి ఏమో అసెంబ్లీ అభ్యర్థులకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసి ఒక ఇద్దరు ఎంపీ అభ్యర్థులు పనిచేసిన అనుభవం చెప్తున్నారు. న్యాయవాదిగా ఆర్ఓనే చాలా కీలకం. నిజంగా చెప్పాలంటే ఆర్ఓ చాలా తప్పు చేసినట్టు, పూర్తిగా తప్పు చేసినారు. కానీ రెమెడీ లేదు పాడదు. న్యాయశాస్త్రం ఏమైందంటే ఒరిజినల్ గా ఈ మొదటి నుంచి లేదు, ఈ రూల్ లేదు. అభ్యర్థులు నో యువర్ క్యాండిడేట్ అని అక్కడ మనకు వారి విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర ఈ 4 తెలుసుకోవాల్సిన అవసరం ఉండే. దానికి మేమంతా పోరాడి చాలా పెద్ద ఎత్తున పోరాడి అభ్యర్థుల గురించి తెలుసుకోవాలి, అభ్యర్థులు ఎవరో, వాళ్ళ నేర చరిత్ర ఏంది, వాళ్ళ విద్యార్థులు, వాళ్ళ ఆస్తులు ఏంది, అప్పులు ఏంది తెలుసుకుంటే కరెక్ట్ అని చెప్పి పోరాడితే వచ్చింది. అది గట్టిగా ఆషామాషిగా రాలేదు. దాని మొదలు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని కొట్టేసిండ్రు కూడా, అటు వద్దని చెప్పి. ఆర్డినెన్స్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డినెన్స్ తగలబెట్టాం కూడా మేము, ఏది మన రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డినెన్స్ కూడా చివరికి అమల్లోకి వచ్చింది. కానీ ఎప్పుడు కూడా నామినేషన్ తిరస్కరించడానికి నేను చాలా నామినేషన్ వేసిన వాడిని న్యాయశాలను ఇచ్చిన వాడిని ఎప్పుడు కూడా అడ్డగోలుగా ఉరిశిక్ష వేసేవాడికి కూడా చివరికి వరకు అడుగుతారు కదా, అటువంటి నామినేషన్ గతంలో చాలా సింపుల్ గా తిరస్కరించేవాడు. బండారు రామ్మోహన్ రావు అంటే ఆర్యూ లేదనుకోండి, ఆడ ఎలక్షన్ మన ఓటర్ లిస్ట్ లో ఒక రకం ఉంది, ఇక్కడ ఇంకో రకం ఉందని చెప్పి తిరస్కరించేవారు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న రకరకాలు తిరస్కరించేవారు. కానీ గత 20 ఏళ్లుగా చాలా మార్పులు వచ్చినాయి. ఎన్నికల కమిషన్ మన చాలా మార్పు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఏంటంటే ఎట్టి పరిస్థితులు నామినేషన్ తిరస్కరించకుండా చూడండి, ఇది చాలా ప్రాథమికమైన అంశం ఉన్నది. దాన్ని తిరస్కరించకుండా ఉండమని చెప్పి ఏమన్నదంటే ప్రతి నామినేషన్ వేసేటప్పుడు అరగంట టైం ఇవ్వండి, అవసరమైతే టైం తీసుకోండి, వాటి ఇచ్చిన పత్రాలు సరిగ్గా చూడండి, ఏమన్నా ఉంటే దానిలో ఖాళీలు పూరించండి. అట్లాగే ఇప్పుడు అఫిడవిట్ లో కూడా ఖాళీలు ఉంటే ఖాళీలు పూరించే అవకాశం అప్పుడే ఇవ్వాలి, నామినేషన్ వేసినప్పుడే. ఇంకా అప్పటిదాకా చూడొద్దు. ఒక నామినేషన్ పూర్తిగా సెట్ పరిశీలిస్తూ అయ్యా ఇక్కడ ఏం రాయలేదు, ఖాళీ పెట్టిండ్రు, ఈ ఖాళీ పూరించని ఆర్మో చెప్పలేదు కదా. నిజంగా చెప్పాలంటే నేర చరిత్ర నాట్ అప్లికేబుల్. కొన్నిటికి ఎట్లా ఉందంటే ఏమి లేదనుకోండి ఎనీ రాస్తాం, నాకే ముఖ్యం. నేను చాలా మంది నామినేషన్ వేసినామన్నారు. అట్లా చేయకుండా ఖాళీ లేవట. ఎప్పుడు వచ్చింది ఈ సమస్య? బీజేపీ అభ్యర్థి, అటువైపు ఉన్న అభ్యర్థి ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చింది, కేసు ఉందని చెప్పి. ఉందా అనేది తెలుసుకునే బాధ్యత మీకు లేదా? ఇక్కడ ఉంటే కూడా తప్పు కాదు అంటున్నాడు, రాయించుకోండి. అక్కడ ఉంటే తప్పు కాదు, కేసు ఉంటే తప్పేం కాదు. ఇక్కడ రాయలేదని కదా మీ ఐదేయం, ఒక నిమిషం రాయించుకోండి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒక పాయింట్ ఏదైతే అఫిడవిట్ లో భాగమైనటువంటి ఫామ్ 26 లో కేవలము ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి ఏమైనా క్రిమినల్ కేసులు, క్రిమినల్ అభియోగాలు ఉంటే మాత్రమే అందులో పొందుపరచారా, లేకపోతే ఈ విధంగా ప్రైవేట్ కేసులు ఏదైతే కోర్టు చేతిలో ఉన్నటువంటి ప్రైవేట్ కేసుల్లో ప్రతివాదులుగా ఉన్నా కూడా ఖచ్చితంగా అందులో పొందుపరచాలని చెప్తారా? అది ఇంకో సంగతి. కేసు ఉన్నా లేకుండా తర్వాత సంగతి. అసలు అలా పొందుపరచకపోతే రాయించడానికి ఏం అభ్యంతరం వచ్చింది అంటున్నాం. స్క్రూటినీ కదా జరుగుతుంది. స్క్రూటినీ అప్పుడు ప్రశ్నలు వేయాలి, అవసరమైన సమాధానం తప్పించుకోవాలి, అవసరమైతే ట్రై చేయాలంటున్నాను నేను. ఇప్పుడు ఎక్కడో తెలంగాణలో అయిన కేసు గురించి అప్పటికప్పుడు ప్రశ్నించి తీసుకురామంటే అవతల వాడికి ఆధారం ఏమున్నది? అవతల వాడు తెచ్చింది కదా, అదే ఆధారాన్ని ఇప్పుడు పూరిస్తా చెప్పకపోవడం తప్పు కాదుగా. చాలా మంది మన తెలంగాణలో కూడా గతంలో 4 మీద కేసులు పడ్డాయి. ప్రెసిడెంట్స్ నర్సయ్య గౌడ్ గారు కూడా తెలుసు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇద్దరు ముగ్గురు మీద గతంలో ఏం జరిగిందంటే వాళ్ళకు అందులో మన క్రిమినల్ కేసులు సగం చెప్పలేదు, కొన్ని ఆస్తులు దాచిపెట్టారు, ఆస్తులు వెల్లడించలేదని చెప్పి కేసు పట్టి చివరికి కోర్టులో నడిచి చివరికి అనర్హత పెట్టి వేసిండ్రు, ఏది వాళ్ళ ఎమ్మెల్యే చెల్లదని. తర్వాత అప్పటికే పదవీ కాలం అయిపోయింది కనుక పోయింది. ఎప్పుడు చేయాలి? ఒకవేళ ఉరిశిక్ష వేసేవాడికి ఎట్లా అవకాశం ఇస్తామో ఇక్కడ కూడా నామినేషన్ స్క్రూటినీ అప్పుడు నామినేషన్ వేసేటప్పుడే చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలే కనుక ఆ నామినేషన్ క్లియర్ గా ఉన్నట్టు లెక్క. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ కేసు ఉందని వాళ్ళు చెప్పగానే రాయకపోవడం తప్పైంది కదా, రాపించుకుంటే అయిపోద్ది కదా. ఇంతకుముందు మన నర్సేగౌడ చెప్పినట్టు జార్ఖండ్ కేసులో పేరే తప్పు రాసింది, అభ్యర్థి పేరు స్పెల్లింగ్ తప్పు రాసింది, దాన్ని సవరించుకున్నారు కదా. అందుకని అవకాశం ఇవ్వాల్సిన ఆర్ఓ తప్పు చేసింది. ఇక చెప్తాను, ఆర్ఓ రూల్స్ చెప్తాను. ఆర్ఓ నిర్ణయమే కీలకం, శిరోధారి. నేను 3 రోజుల నుంచి వీడియో చేస్తున్నాను. ఆర్ఓ నిర్ణయమే శిరోధారి. ఎందుకు శిరోధారి ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకోరు. చివరికి ఎలక్షన్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఆర్ఓనే ఇస్తారు. ఆర్ఓ నిర్ణయాన్ని ఏ కోర్టు కూడా ప్రశ్నించడానికి వీలు. ఎప్పుడు ప్రశ్నిస్తుంది అంటే వీళ్ళు ఎలక్షన్ కేసు వేసుకోవాలి, తర్వాత ఎలక్షన్ కేసు వేసుకొని ఇప్పుడు గెలిచిన వాడు ఎట్లా గెలిచిన అంటాడు, ఓడిన వాడు దొస్తులు ఆధారం చేసుకొని వాడు డబ్బులు పంచిందా, తారా పంచిందా, ఇప్పుడు ఏం చేశారని చెప్పి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. ఇప్పుడు మార్గం ఏంటంటే
సుప్రీంకోర్టులో నరసేగౌడ్ గారు అన్నట్టు నేను మొదటి నుంచి అంటున్నాను, సుప్రీంకోర్టులో న్యాయం లభించదు. ఇక్కడ జరగాల్సిన పొరపాటు ఆర్ఓ దగ్గర జరిగింది. అక్కడ ఒక 2 నిమిషాలు టైం నాకు టైం ఇవ్వండి, నేను లీగల్ గా చెప్తున్నాను. అందుకనే ఆర్ఓ తప్పు చేసిండు, ఆర్ఓ మీద శిక్షించే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ ఉంటది, కానీ ఇప్పుడు చేయరు వాళ్ళు అంటున్నాను. రెండోది ఏంటంటే ఆర్ఓ అధికారం శిరోధారం ఎందుకు అంటున్నానంటే, నేను న్యాయవాదిని కదా, మా జడ్జి ఇంట్లో దొంగతనం జరిగింది నాకు ఉదాహరణ. జడ్జి ఇంట్లో ఒకటి దొంగలు పట్టాడు, జడ్జి గారే స్వయంగా పట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడు. కానీ ఏం చేస్తాడు జడ్జి, నేనే కదా నేనే పట్టుకున్నా, శిక్షిస్తానికి వీలు లేదు. ఎవరు చేయాలి అంటే జడ్జి గారే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి, ఎస్హెచ్ఓ ఉంటాడు. అందుకని ఎస్హెచ్ఓ అధికారం ఎట్లనో, ఏది మనకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొందులో హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, కొన్ని చోట్ల ఎస్ఐ ఉంటాడు, కొన్ని చోట్ల సిఐ ఉంటాడు, స్టేషన్ పరిధిని బట్టి. అట్లా ఎస్హెచ్ఓకి ఏ అధికారం ఉందో ఇక్కడ ఆర్ఓకి అధికారం పాడైంది. దాన్ని దుర్వినియోగం చేసిండు ఈ ఆర్ఓ అంటున్నాను. ఖచ్చితంగా దుర్వినియోగం చేసిండు. ఆయన మీద క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు రేపు పొద్దున, ఈ సమయం లేకుండా చేసిందని చెప్పి నిజంగానే టైం ఇస్తే బాగుంటుంది. రెండో పని ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చేసింది. అధికారుల దగ్గరికి పోదామని ఎలక్షన్ కమిషన్ భోపాల్లో కాంగ్రెస్ నాయకులందరూ కట్టకట్టుకొని పోయింది కదా, అపాయింట్మెంట్ తీసుకోలేదని గేట్లు మూసేస్తారు, తప్పు కదా. అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం, అర్జెంట్ కేసు ఉన్నది. ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్స్ సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో పడుకొని ఆఫీసులో ఉన్నవాడి అపాయింట్మెంట్ కోసం తీసుకోలేదని చెప్పి ఎట్లా తిరస్కరిస్తావు? దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ భోపాల్, ఆ భోపాల్ ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ తమ్ముంటే అంటున్నాను. ఎలక్షన్ కమిషన్ కు అప్రోచ్ కావాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటీసులు పంపాలి. ఎవరికి పంపాలి? ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ అధికారికి, సిఇఓకి పంపాలి. నువ్వు ఎందుకు అనుమతించలేదని చెప్పి. నిజంగా ఎవరికైనా కూడా అప్పటికప్పుడు కేసు ఉందని ముందుకు రాగానే దానికి అవసరమైన ఆధారం సంపాదించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటారా, ఉన్నదాన్ని తెలుసుకునే అవకాశం ఉందంటారా? అంటే వన్ సైడ్ చేసేసి వాళ్ళు ఇచ్చిన ఆధారమే కరెక్ట్ అని చెప్పి, బీజేపీ అభ్యర్థి ఇచ్చిన ఆధారమే కరెక్ట్ అని ఎందుకు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటున్నాను. ఆర్ఓ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించడానికి వీలుంది, కానీ ఇప్పుడు ఓటు వెళ్ళిపోయింది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. రెండో రోజు ఏమైంది, సుప్రీంకోర్టు కూడా ఒక చిన్న తప్పు చేసినట్టు స్పష్టంగా చెప్తారు. సుప్రీంకోర్టులో అప్పటికి డిక్లేర్ చేయలే కదా వీళ్ళు ఎన్నికైనట్టు ఆర్ఓ. అంతకు ముందే ఆ రోజే కనుక గురువారం నాడు విచారించుంటే కొద్దిగా అవేర్నెస్ పెట్టి చేయమంటూ బాగుండేది. నిజంగా చెప్పాలంటే అవును, గతంలో ప్రెసిడెంట్ లేదండి, ఒక పెద్ద ఘోరం జరగబోతుంది. ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం అంటే వారు ఎన్నిక హక్కును నిరాకరించడమే అంటున్నాను. ఇది మౌలిక సమస్య కాదా? సుప్రీంకోర్టు ఏం చేయాల్సి ఉండే, నేను న్యాయవాది చెప్తున్నా, ఫేర్ కామెంట్ చేయొచ్చు, నిన్న ఆ పని చేసేది ఉండే, కొంచెం ఆపండి, అభ్యర్థి పెట్టండి, మేము నిర్ణయం తీసుకుంటాం అనేది ఉండే. ఇక్కడ ఒకటే ప్రశ్న, ఆ సుప్రీంకోర్టు చేతిలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అవును, అదే కదా, సుప్రీంకోర్టు కూడా చాలా వరకు తప్పు చేసింది అంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఆకలైన వాడు అన్నార్తి వచ్చిండు, న్యాయం కోసం న్యాయార్థి వచ్చిండు, అక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అది టైం కూడా లేదు. కొన్ని శుక్రవారం టైం ఉందంటే వేరు, నిన్న ఆల్రెడీ తిరస్కరించిండు, ఇవాళ ఏకగ్రీవంగా ప్రకటించండి కదా, ప్రకటించేదాకా ఎందుకు ఆగింది అంటున్నా నేను. నిన్ననే ప్రకటించే కన్నా ముందే 1 గంట సమయం కేటాయించి ఇది కరెక్టా కాదా, అవునయ్యా రాపించుకోండి అని చెప్తే నష్టంగా ఉంటున్నాను. ఇంకో మాట ఏమన్నా అభిషేక్ సింగ్ ఏమంటారు సుప్రీంకోర్టు అంటే, ఇటువంటి ప్రెసిడెంట్స్ ఉన్నాయి లేవు, లేకపోతే ఉందా అంటే అన్ని తీర్పులు పాత వాటి ప్రకారం చేస్తున్నాం. సుప్రీంకోర్టు కాదు కదా, ఏ తీర్పు అయినా మీరు మొదలు పెడితే వచ్చేది కదా. ఇక్కడ కూడా న్యాయం ఇటువైపు ఉంది, మీనాక్షి వైపు, మీనాక్షి నటరాజు వైపు ఉన్నది. ఈమె న్యాయం కోసం మీ దగ్గరికి వచ్చింది. మీరు 1 గంట ఆపి 1 గంటలో నిర్ణయం తీసుకుంటే ఏమవుతుండే? అవును, ఆమె అఫిడవిట్ వేస్తుంది, ఇప్పుడు ఆ కేసు ఉన్నట్టు తెలియదు. నిజంగా కూడా అక్రమ్, మనకు చాలా కేసులు మనకి ఎక్కడ నమోదై ఉంటాయి. రాజకీయ నాయకుల మీద చాలా తప్పనిసరి ఉంటాయి అంటున్నా నేను. నేర చరిత్ర విషయానికి వస్తే మేము లోక్సత్తా తరఫున గతంలో చెప్తున్నాం, 99లో 46 మంది నేర చరిత్రలు ప్రకటించి ఎట్లా ప్రకటించినాం? ఆధారాలతో ప్రకటించినాం. చాలా వరకు అక్కడ ఏమవుతుందంటే నేర చరిత్రుడు అనే పేరు మీద సురవరం సుధాకర్ రెడ్డి దేవుడు కేసు ఉండే, నేర చరిత్ర అయితే సుధాకర్ రెడ్డి గారు. అందుకని ఏమంటున్నానంటే, వాళ్ళకి పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు అనేక కేసులు నమోదైతే చెప్పకపోవడం తప్పే కావచ్చు దాని ప్రకారం, ఏది వెల్లడించకపోవడం. కానీ వెల్లడించే అవకాశం ఇవ్వకపోవడం ఇంత తప్పు కదా. వెల్లడిస్తాం, దానివల్ల ప్రపంచం మునిగిపోదు, ఆమెకి ఉరిశిక్ష పడదు. ఆ కేసే వేరు. ఆ కేసు గురించి చర్చించడానికంటే ఆర్ఓ చేసిన తప్పుకు ఆమె బలైంది. ఇప్పుడు స్పష్టంగా నేను చాలా ఎలక్షన్ కేసులు చూసిన కనుక గెలిచిన వాడు గెలిచినట్టు కాదు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, గెలిచిన వాడి మీద ఏది అధికారికంగా వారికి ఎన్నిక సర్టిఫికెట్ ఇచ్చారు కదా, ఆ అభ్యర్థి మీద ఇప్పుడు న్యాయ పోరాటం ఎక్కడ చేయాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు లేదు పోరాటం. ఎలక్షన్ పిటిషన్ ఎక్కడ వేసుకోవాలంటే ఆ జిల్లా కోర్టు వేసుకోవాలి, అక్కడ లోకల్ సివిల్ కోర్టు వేసుకోవాలి. వేసుకుంటే తప్పనిసరి న్యాయం జరుగుతుంది. ఆ అభ్యర్థి ఎన్నిక చెల్లకుండా పోతుంది. ఖచ్చితంగా చెల్లకుండా పోతుంది, కొత్త అభ్యర్థి చెల్లకుండా పోతుంది. నేను చెప్పాను, మన తెలంగాణలో 4 అఫిడవిట్ లో పేర్కొనక ఎన్నికైన తర్వాత ఎవరు ఛాలెంజ్ చేసిండ్రు, కానీ కేసు నడిచింది. తర్వాత ఎలక్షన్ పిటిషన్
ఎలక్షన్ పిటిషన్ లో వాళ్ళ పదవులు పోయినాయి అంటున్నారు మన దగ్గరనే. మీరు ఒకసారి రెఫర్ చేయండి. నర్సయ్య గౌడ్ గారు మీరు చూడండి, మన దగ్గర ఉన్నాయి కేసులు. అందుకని ఏమంటారు అంటే ఇందులో న్యాయం ఎటువైపు ఉందంటే మీనాక్షి నటరాజన్ వైపు ఉన్నది. దానిలో ఆలస్యం అంటే ఒక్కోసారి ఆలస్యం అమృతం విషయం అవుతుంది, ఒక్కోసారి ఆలస్యం అనేది ఇంత పనిచేసింది కనుక ఆమెకు ఇప్పుడు న్యాయం ఎక్కడ లభించలేదు. ఆర్ఓ తప్పు ఫస్ట్ అన్యాయం చేసిండు, తర్వాత ఎలక్షన్ కమిషన్ సిఇఓ అన్యాయం చేసిండు, మూడోది సుప్రీంకోర్టు అన్యాయం చేసింది. ఇది పెద్ద సమస్య కాదు, రాయించుకుంటే అయిపోయేదానికి. గెలుపుకోవడం ప్రజలు చూసుకుంటారు, ఎమ్మెల్యేలు చూసుకుంటారు. 61 మంది ఎమ్మెల్యేలు, 55 మంది అవసరం, 61 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అంటే గెలుస్తుందనే కదా అని నేను పార్టీ మీద ఆరోపించాను. వీళ్ళు అధికారులు, సుప్రీంకోర్టు వీళ్ళు తప్పు చేశారు అంటున్నాను. ఇది సరిదిద్దుకునే అవకాశం ఒకటి ఉంది. ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి, వీలైన త్వరగా. ఎలక్షన్ పిటిషన్స్ కూడా 6 నెలలు పరిష్కరించాలి, 6 ఏళ్ళకి పరిష్కరిస్తారు. అదొక న్యాయ వ్యవస్థలో అదులోపం ఉంది పూర్తిగా. అందుకనే ఇవాళ ముగ్గురు కలిసి ఆర్ఓ, ఎలక్షన్ కమిషన్, తర్వాత సుప్రీంకోర్టు కలిసి ఒక అభ్యర్థి నిలబడే హక్కును, అభ్యర్థి పోటీ చేసే హక్కును హరించిందని నేను అంటున్నాను. ఇది ఒక ప్రెసిడెంట్ అవుతుంది, ఇది చాలా తప్పు అంటున్నాను. గత తీర్పులు ఉంటేనే మేము తీర్పు చెప్తాం, లేకుంటే కొత్తగా చేయమంటే ఎన్నో కొత్తవి మీరే చేశారు. ఇప్పుడు నిన్ననే ఒక మాట చెప్తాను, ముగిస్తాను. నేను చెప్పాను నేను అంటే మనకు ఆడవాళ్ళ హక్కుల గురించి కూడా మాట్లాడుతూ వాళ్ళు ఇద్దరు మేజర్లు అయితే మన వ్యభిచారం చేస్తుంటే వీటిలో మీరు కూడా తప్పు కాదన్నది మరి ప్రెసిడెంట్ ఉంది ఎక్కడ. ఇదే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా నిన్ననే. వీటిలో ఒక ప్రొఫెషనల్ మేజర్ దగ్గర పోతే ఆమె తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు పోమన్నారు. మరి కేసు ఎక్కడ పెట్టాలి? మీరు ప్రెసిడెంట్ లేదు కదా, మీరు పెట్టి తీర్పు ఇచ్చింది కదా. అందుకనే సుప్రీంకోర్టు కూడా సుప్రీం అనుకుంటుంది ఇటువంటి విషయాలను, సున్నితమైన విషయాలను కరెక్ట్. ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రాసెస్ లో జోక్యం చేసుకోవద్దు, రూల్ ఉంది కాదంటే. కానీ ఇది అన్యాయం అయిపోతుంది కదా. అక్కడ అన్యాయం అయ్యే క్రమంలో పెద్ద నేరం కూడా కాదు, ఆ నేరాన్ని అక్కడ ఉల్లంఘించలేదనే కదా. అందులో రాసే అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఇదే ఆర్ఓ ఎందుకు ఇవ్వలేదు, సిఇఓ ఎందుకు ఇవ్వలేదు, సుప్రీంకోర్టు ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను.